వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో టీడీపీ నేతలు జాస్తి శ్రీనివాసరావు, నాగజ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి గోడను సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతలే కూల్చివేశారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు సమాచారం ఇచ్చినా సరైన స్పందన లేదని తెలిపారు. పైగా తమనే పోలీస్ స్టేషన్కు పిలిపించి గంటల తరబడి కూర్చోబెట్టారని, అసభ్యకరంగా మాట్లాడారని వాపోయారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్లో పోలీస్ గ్రీవెన్స్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సమస్యపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే పార్టీ అధినేతలు చంద్రబాబు, లోకేష్ జోస్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. నా పేరు జ్యేష్ఠి నాగజ్యోతి. ఈపూరు మండలం ముప్పాల గ్రామం. మేము రీసెంట్ గా ఇల్లు కట్టుకుంటున్నాము. 5 నెలలు అయితుంది గోడ పెట్టి. గోడ మాది అని చెప్పి గుర్రం నాగరత్నమ్మ, గుర్రం బుచ్చారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈపూర్ ఎస్ఐ మాట్లాడాలి రాండి అన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఎస్ఐ రమ్మంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళాక మాట్లాడాలని చెప్పేసి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి గోపు వీరంజయ్యను ఈపూర్ ఎస్ఐ ఇద్దరు కమాండ్ అయ్యి వాళ్ళని ఇంటికి పంపించి మిమ్మల్ని కూర్చోబెట్టి గోడ పడేస్తే మీరేం చేస్తారని మమ్మల్ని ఎట్ట పడితే అట్ట అసభ్యంగా మాట్లాడారు. లేడీస్ అని కూడా చూడకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడాడు. సార్ పిల్లగాడు వచ్చారు, ఇంటికి వెళ్ళి భోజనం పెట్టి వస్తామన్నా గానీ 3 మాటలు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని బతిలన్నా గానీ పంపించలేదు. మేము ఏంది కదిలితే ఇంటికి అంటున్నారు, మీ పోయి ఆడ కూర్చోపోండి, రౌడీ షీటర్ కింద కేసు పెడితే మీరేం చేస్తారు అని ఎట్ట పడితే అట్ట వేణుగోపాల ఎట్ట పడితే అట్ట అసభ్యంగా మాట్లాడారు. లేడీస్ అని కూడా చూడలేదు, అవి చెప్పుకోకూడదు. మాకు న్యాయం జరగాలని జీవి ఆంజనేయులు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాము. జీవి ఆంజనేయులు గారు, లోకేష్ గారు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. మేము కూడా టీడీపీ పార్టీ వాళ్ళు.